బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక్కడ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంశంతో కూడినటువంటి ఈ శక్తిపీఠాన్ని గిరిజాపీఠంగా మహర్షులు గుర్తించారు. దీన్ని అమ్మవారిని గిరిజామాతగా గుర్తించారు. ఈనాటి స్థానికులు ఈమెను బిరిజాదేవి అని కూడా పిలుస్తారు. అక్కడ హిందీ వాళ్ళు ఎప్పుడు కదా గిరిజా బిరిజా అంటుంటారు కదా, ఆ విధంగా మగా గణపతి అంటాం కదా మనం, అట్లా వాళ్ళు గిరిజా బిరిజా అంటుంటారు. అట్లా విరిజా నదీ తీరంలో ఉండటం చేత బిరిజాదేవి అని కూడా, బిరజాదేవి, బిరజాదేవి అనే కూడా స్థానిక భాషలో మార్పు చెందటమే దీనికి కారణం. ఇక్కడి గిరిజాదేవి ఈనాటికి త్రిశక్తి రూపిణిగానే పూజలను అందుకుంటుంది. ఆ అమ్మవారిని చూస్తే ఇక లక్ష్మి ఆలయానికి వెళ్ళాల్సిన పని లేదు. అమ్మవారిని చూస్తే అక్కడ సరస్వతి ఆలయానికి వెళ్ళాల్సిన పని లేదు. జగన్మాత శక్తి రూపంగా 3 దేవతలు అక్కడ ముచ్చటగా ఉన్నారు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడి దేవికి భక్తులు తలనీలాను సమర్పించడం ఒక విశేషం. అక్కడ ఒక బావి ఉండినటువంటి నాకు జ్ఞాపకం. తలనీలాను వేస్తూనే ఉన్నారు ఎన్నో ఏండ్లగా. అవి ఎక్కడ పోతున్నాయో తెలియదు అని చెప్తారు వాళ్ళు. అదొక మహిమ నేను విన్నాను అక్కడ. ఈ తలనీలాలు కాంట్రాక్ట్ తీసుకొని ఎవరు అక్కడ ఏమి అమ్మే పరిస్థితి లేదనిపిస్తుంది. మన వెంకటరమణ తిరుపతి లాగా కాదేమో అనిపిస్తుంది. అక్కడ నేను చూసిన జ్ఞాపకంతో ఒక పెద్ద బావి ఉంది అక్కడ. అది కూపం, అది ఎంత లోతుందో కూడా తెలియదు, ఎవరికి ఏంటో కూడా తెలీదు. భయపడతారు వెళ్ళటానికి కూడా. వెళ్ళిన వాళ్ళు ఎవరు రాలేదట. అది నేను ఆ స్థల పురాణంలో విన జ్ఞాపకం నాకు. అక్కడ ఆ తలనీలాలంతా తీసుకువెళ్ళి కాంట్రాక్టర్స్కి వేయరు, అక్కడ వేస్తారు. ఏమవుతాయో తెలీదు. పితృదేవతలకు పిండ ప్రదానాలు కూడా సమర్పిస్తారు. ఇక్కడ అనేక శివాలయాలు కూడా ఉన్నాయి. వైతరణి నదిలోని ఒక దీవిలో శ్వేత వరాహ విష్ణుమూర్తి ఆలయం ఉండటం ఇక్కడ విశేషం. కొందరు ఒరిస్సాలోని భువనేశ్వరులోనే ఈ దేవి ఉంటుందంటున్నారు. పర్వాలేదు, దానికి ఎక్కడుంటేనేవి. గిరిజాదేవ్యై నమః. ఈ స్థల పురాణాల్లో ఏదేదో చెప్తూ ఉంటారు. అక్కడ ఉంది, ఇక్కడ పుట్టింది. తప్పేం లేదనిపిస్తుంది నాకు. మథురాకి వెళితే నందగోకులుడు ఇక్కడే పుట్టాడు, మా ఇంట్లోనే ఉయ్యాల వేశారు, మా ముత్తాత అక్కడ యుగం వేరే, ఈ యుగం వేరే. అయినా మనం తల ఊపి వాళ్ళకి దక్షిణ ఇచ్చేస్తే ఆనందపడతారు. అక్కడ ఏమంటారంటే మా ముత్తాత గారు అని కాసేపు చెప్తారు, ముత్తాత అని. మా అమ్మగారు, అక్కడ ముత్తమ్మగారు ఇక్కడ కృష్ణుడికి ఉయ్యాల కట్టారు అని చెప్తారు. నమస్కారం చేద్దాం, నమస్కారం మనమంతా కరుకుంటాం, నమస్కారం కరేసుకుంటాం. డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసి వచ్చా సంతోషం. పక్క ఇంటికి పోతే అక్కడికి మళ్ళీ అంటారు వాళ్ళు కూడా. కృష్ణుడు ఎన్ని ఉయ్యాలు కట్టించుకున్నాడు కదా, కృష్ణలీల. అందుకని అన్ని చోట్ల ఉన్నట్టే జ్ఞాపకం. వాళ్ళు చెప్పటంలో ఏమి, ఆ సర్వంతర్యామి పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు. అట్లా ఈ శక్తిపీఠాలు కూడా కొన్ని చోట్ల ఇక్కడే శక్తిపీఠం అని కొందరు అంటారు. కొన్ని, అన్నీ లేదు, ఒక 4-5 మాత్రం ఇక్కడ మాదే ఇది అంటారు. ఇంకో కొంతమంది లేదు మా ఊరే అంటారు. నాకేమనిపిస్తుంది, దాని గురించి మనం పోట్లాడాలా, దాని గురించి మనం అది లేదు ఇది బాగుంది అనే దానికి ఒక నమస్కారం, దీనికి ఒక. అమ్మవారు అన్ని చోట్ల ఉంది కదా అనే దృష్టితో నేనేమో అట్లా తీర్మానం చేసుకుని నా భక్తులు అట్లే చేసుకోవాలంతే. దాని గురించి ఎందుకు చర్చ? ఇదే అసలైంది, ఇదే సిసలైంది. అసలు పరమాత్ముడి నామం చెప్తున్నారు, అదే చాలు మనకు. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. మాణిక్య దక్షవాటికే. మాణిక్యాంబ
దక్షపురే మాతా విలసతి ధన్యతరే దక్షపురే మాతా విలసతి ధన్యతరే మాణిక్యాంబా దక్షపురే మాతా విలసతి ధన్యతరే మాణిక్యాంబా దక్షపురే మాతా విలసతి ధన్యతరే యత్ర సతీ శుభనేత్రాస్తి యత్ర సతీ శుభనేత్రాస్తి పీఠకరీ బహుదీప్రాస్తి పీఠకరీ బహుదీప్రాస్తి యత్ర శివామృతలింగకళా యత్ర శివామృతలింగకళా భీమేశాఖ్య భాగ్యజలా భీమేశాఖ్య చల మాణిక్యాంబ దక్షపురే మాతా విలసతి ధన్యతరే మాణిక్యాంబ దక్షపురే మాతా విలసతి ధన్యతరే ఋషిభిः సప్తభిరానీతా ఋషిభిः సప్తభిరానీతా ఘోరా ప్రవహతి యత్ర పునీతా ఘోరా ప్రవహతి యత్ర పునీతా స్వయం ప్రతిష్ఠామపి సత్ర స్వయం ప్రతిష్ఠామపి సత్ర దేవో ప్రాపదురిహ యత్ర దేవో ప్రాపదురిహ యత్ర మాణిక్యాంబా దక్షపురే మాతా విలసతి ధన్యతరే మాణిక్యాంబా దక్షపురే మాతా విలసతి ధన్యతరే కాశీద్రోహజ కటుపాప కాశీద్రోహజ కటుపాప శాంతిం వ్యాసో యత్రాపా శాంతిం వ్యాసో యత్రాపా తత్ర త్రిలింగాలంకారే తత్ర త్రిలింగాలంకారే సచిదానంద ప్రాకారే సచిదానంద ప్రాకారే మాణిక్యాంబా దక్షపురే మాతా విలసతి ధన్యతరే మాణిక్యాంబా దక్షపురే మాతా విలసతి ధన్యతరే మిక్కిలి ధన్యమైన దక్షపురములో ద్రాక్షారామములో మాణిక్యాంబ మాత విలసిల్లుతోంది. ఏ దేవి యొక్క నేత్రపు ఎముక అంటే కణత మిక్కిలి దీప్తి గలదై ఇక్కడ పడి శక్తిపీఠాన్ని ఏర్పరిచిందో అది శివుడి అమృత లింగంలో ఒక భాగమై భీమేశుడనే పేరుతో ఇక్కడే స్థిరంగా ఉంది. సప్త ఋషులు తెచ్చిన గోదావరి నది ఇక్కడే ప్రవహిస్తోంది. భీమేశ్వర దేవుడు మాణిక్యాదేవి ఇక్కడ ఒకేసారి స్వయం ప్రతిష్టను పొందారు. కాశీ క్షేత్రానికి ద్రోహం చేయటం వల్ల వచ్చిన కఠిన శాపానికి వ్యాస మహర్షి ఇక్కడ శాంతి చేసుకున్నాడు. అది త్రిలింగ దేశానికి అలంకారం, సచ్చిదానందానికి ప్రాకారం. దాక్షారామములో మాణిక్యాంబిక విలసిల్లుతోంది. ఇక్కడ దక్ష ప్రజాపతికి దక్షిణాపథంలో కొంత రాజ్యభాగం ఉండేది. దాని పేరు దక్షవాటిక అని పిలిచేవారు. దక్షుడు ఆ ప్రాంతాన్ని విలాసమయంగా భోగభూమిగా రూపొందించాడు. ఇప్పుడు దక్షయజ్ఞ భంగం తర్వాత సతీదేవి యొక్క కణత కంటి ప్రక్కన గల ఎముక భాగం ఒకటి ఈ దక్షవాటికలో పడ్డది. అప్పటి నుంచి అక్కడ మాణిక్యాంబిక అనేటువంటి పేరుతో ఒక శక్తిపీఠం వెలసి అది ఒక క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిసాగింది. For more videos like this, subscribe Big TV channel.